తగ్గేదేలే ఇలా పోజ్ పెడుతున్నారు అంబటి రాంబాబు. 13 రోజులు జైల్లో ఉన్నారు. బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ పీటీ వారెంట్ జారీ చేసి కోర్టులో హాజరుపడుతున్నటువంటి ఆ సమయంలో కోర్టు బస్సులో అంబటి రాంబాబు ఈ పోజ్ పెడుతున్నారు, తగ్గేదేలే అంటున్నారు. డైరెక్ట్గా పీసీఆర్ ప్లే చేయండి ఆ వీడియోని. చూడండి, ఇక్కడ పోలీసులు తీసుకొచ్చిన వెహికల్లో ఉన్నారు ఆయన. సో ఆ వెహికల్లో నుంచి ఆయన చూడండి తగ్గేదేలే సింబల్ చూడండి. కమోన్, అంబటి రాంబాబు పెడుతున్న సిగ్నల్ చూస్తూ ఉంటే ఏ మాత్రం తగ్గేయలేదు. మీరు 13 రోజులు జైల్లో పెడుతున్నారు, ఏం చేశారు? మహా అయితే ఇంకో 4 రోజులు ఉంచుతారేమో, కానీ ఏం చేస్తారు? తగ్గేదేలే. ఎన్నిసార్లు జైల్లో పెడుతున్నారు? ట్వీట్ కూడా ఉంది. దౌర్జన్యాలని, దుర్మార్గాలని, ఇంకేం చెరసాలలు ఇవన్నీ చేసి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, చెరసాలలు వెలుగుని ఆపలేవు, నిర్బంధించలేవు అని చెప్పి పోస్ట్ పెట్టారు ఆయన. ఈరోజేమో తగ్గేదేలే అంటున్నారు. సో 13 రోజులు జైల్లో నుంచి బయటకు వచ్చారు. మొట్టమొదటిసారిగా మీడియాకి కనపడ్డారు అంబటి రాంబాబు. పోలీసులతో ఏకంగా వాగ్వాదం అవుతున్నారు, పోలీసులకి సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. సో రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు వచ్చారు అంబటి. కోర్టు దగ్గర బస్సులో నుంచే కెమెరాలను చూస్తూ తగ్గేదేలే అంటూ సైగలు చేస్తున్నారు. ఒకసారి కోర్టు దగ్గరికి వచ్చిన తర్వాత తగ్గేదేలే అని చెప్పి అంబటి రాంబాబు పెట్టిన ఆ పోజ్ మీకు కనబడుతోంది. సో విజువల్ మీరు చూడొచ్చు. అంబటి రాంబాబు పోలీస్ వెహికల్లో ఉన్నారు, పోలీసు వ్యాన్లో ఉన్నారు. సో అక్కడి నుంచి బయటికి వచ్చే సమయంలో ఆయన ఎస్ తగ్గేదేలే, ఒక్కసారి తగ్గేదేలే అని చెప్పి అలా అందరికీ హాయ్ చెప్తున్నారు. కార్యకర్తలకి చాలా రోజుల తర్వాత కోర్టు హాల్ దగ్గరికి వచ్చారు కాబట్టి కెమెరాలో కూడా హాయ్ చెప్తున్నారు ఆయన. మా ప్రతినిధి సాయి ఉన్నారు లైవ్లో. సాయి, సో తగ్గేదేలే అంటున్నారు. జనవరి 31 తేదీన ఆయన లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజునే బయటకు కనపడ్డారు ఆయన. ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు, చాలా ఉత్కంఠగా ఉంది. సో అయినా కూడా తగ్గేదేలే అంటున్నారు. ఏంటి, ఏం జరగబోతుంది అంబటి రాంబాబు విషయంలో? అంతేకాకుండా కేసు నుంచి పీటీ వారెంట్ వేసి మరి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి రాంబాబుని గుంటూరు కోర్టుకు తీసుకొని ఏదైతే పోలీసులు వెహికల్లో నుంచి దిగేటటువంటి సమయంలో అంబటి రాంబాబు వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఆయన పలకరిస్తూ చోరు నుంచి చేతులు ఊపుతున్నటువంటి నేపథ్యంలో ఆయన తగ్గేదేలే అంటూ కూడా పుష్ప స్టైల్లో కూడా ఒక సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. అది క్లియర్గా ఇండికేషన్ ఏంటంటే ఈ కేసులు నన్ను ఏమీ చెయ్యలేవు, ఎన్ని కేసులు అయినా పెట్టినాయండి, నేను తగ్గేదే లేదు అనేటటువంటి ఒక సంకేతాన్ని కార్యకర్తల్లో, అంటే భయంతో, అంటే అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, అనేక కేసులు జరుగుతున్నాయి, మళ్ళీ పీటీ వారెంట్లు వేస్తున్నారు అనేటటువంటి అంశంలో కార్యకర్తలు ఏవైతే ఆందోళన చెందుతున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని పోగొట్టేటటువంటి ప్రయత్నం అయితే ఈరోజు అంబటి రాంబాబు చేశారనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే గతంలో పీటీ వారెంట్లు తెచ్చినప్పుడు ఆయన చుట్టూ బారికేటింగ్ కానీ పోలీసులు ఒక సెక్యూరిటీకి సంబంధించినటువంటి గ్లాసెస్ పెట్టి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు క్లియర్గా వెహికల్లో వచ్చినటువంటి సమయంలో ఆయనకి నోటీసులు, అంటే ఈ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ వేసేటటువంటి నేపథ్యంలో ఆయనకి అసలు ఈ కేసు నమోదుకు సంబంధించి ఇప్పటివరకు అయితే నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అంబటి రాంబాబుకి కోర్టుకి ముందు, అంటే కోర్టు హాల్లోకి ముందు వెళ్ళేటటువంటి సమయంలో వెహికల్లో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు తీసుకున్న తర్వాత ఆయన ఎంతో ఉత్సాహంగా పోలీసులతో కూడా మాట్లాడినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. మీరేం చేస్తారు, మీ బాధ్యత మీరు చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో కార్యకర్తలు, ఆయనకి సంబంధించినటువంటి సన్నిహితులంతా కూడా అక్కడ నిలబడి ఆయనకి అభివాదం చేస్తున్నటువంటి నేపథ్యంలో పుష్ప స్టైల్లో తగ్గేదేలే అంటూ కూడా ఒక సిగ్నల్ని అంబటి రాంబాబు ప్రస్తుతం చేయటం, అదంతా కూడా మనం కూడా చిత్రీకరించినటువంటి నేపథ్యం ఉంది. అంటే మొత్తంగా మాత్రం ఆయన ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నుంచి జైలుకి వెళ్ళినటువంటి అంశాన్ని మనం చూసాం. అయితే జైల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటి అంబటి రాంబాబు పరిస్థితి ఏమైపోతుంది అనేటటువంటి ఒక ఆందోళన అయితే అంబటి రాంబాబు వర్గానికి కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ఆందోళనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవ్వరూ ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి లేవు, ఈ కేసులన్నీ కూడా ఏం చేసేటటువంటి పరిస్థితి లేదంటూ కూడా క్లియర్గా ఒక ఇండికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒక జోష్ అంశం, అంటే గతంలో కూడా పీటీ వారెంట్లో వచ్చినటువంటి పట్టాపురం పోలీసులు ఇచ్చినటువంటి పీటీ వారెంట్లో వచ్చినప్పుడు కూడా జోష్ఫుల్గా కూడా ఆయన వాళ్ళందరినీ అభివాదం చేస్తూ వెళ్ళారు. ఈరోజు క్లియర్గా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి మనం మరో దృశ్యంలో కూడా చూడొచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆయన చుట్టూ ఉండే అనుచరులతో ఎంతో జోష్ఫుల్గా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే లో కూడా ఆయనకి రిలీఫ్ వచ్చేసింది. కాబట్టి ఈ కేసులు ఈ రోజు వేసేటటువంటి పీటీ వారెంట్కి సంబంధించిన దాంట్లో కూడా రిలీఫ్ వస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన అంబటిలో కనబడుతుంది. ఒకవేళ రాకపోయినా కూడా 2-3 రోజుల్లో ఈ కేసుల్లో బెయిల్ వచ్చేస్తాయి అనేటటువంటి ఆయన సంకేతాలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ వేసినా కూడా అంటున్నారు. కాబట్టి
మొన్న చంద్రబాబును దూషించిన కేసులో అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలించారు. ఆ తర్వాత పీటీ వారెంట్ జారీ అయింది, ఆ కేసులో కూడా బెయిల్ దొరికింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో పీటీ వారెంట్. ఇలా 31 కేసులు ఉన్నాయి కాబట్టి ఇది ఒక సంకేతం అనుకోవాలి. ఒక్కవేళ నువ్వు బయటకు వస్తే నెక్స్ట్ కేసు మళ్ళీ పెట్టేసి లోపలేస్తాం, నెక్స్ట్ నోటీస్ ఇస్తాం, మళ్ళీ లోపలికి తీసుకెళ్తాం. ఇదొక పరంపర సాగుతుంది అనుకోవాలా? అంటే ఈ లెక్కన చూస్తే అంబటి రాంబాబు పైనటువంటి ప్రతి కేసులో కూడా అంబటి రాంబాబుకు బెయిల్ రావాల్సిందేనా? అంటే కంపల్సరీగా ఇప్పటి వరకు 36 కేసుల్లో, అంటే నిన్నటి వరకు 36, ఈరోజు ఈ పీటీ వారెంట్తో కలిపి 37 కేసులకు సంబంధించినటువంటి అంశాలు, అంటే మొత్తం 36 అని కూడా అఫీషియల్గా చూపిస్తున్నారు. ఈ 36 అంశాల్లో కూడా రిలీఫ్ వచ్చింది. అంటే హైకోర్టు అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. చంద్రబాబును దూషించినటువంటి కేసుకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నమోదు చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చే విచారణ చేపట్టాలనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ పీటీ వారెంట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గతంలో అంబటి రాంబాబు వివిధ సందర్భాల్లో పోలీసులతో ఘర్షణ పడ్డటువంటి అంశాలు కానీ, లేకపోతే ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కొన్ని కేసులు నమోదు చేసినటువంటి అంశాలు. ప్రస్తుతం వేసినటువంటి పీటీ వారెంట్ ఆయన ఒక లక్కీ డ్రా కార్యక్రమాన్ని జనవరి 16, 2023లో నిర్వహించడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా నమోదైనటువంటి కేసుల్లో ఈ పీటీ వారెంట్ వేయడం జరిగింది. ఇదంతా కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న కేసులే, అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేటటువంటి కేసులు అనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కావాలని చెప్పి వీటన్నిటిని కూడా పీటీ వారెంట్లు వేసి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. కాబట్టి ఈ రిమాండ్ కొనసాగింపు కోసం, అంటే ఎక్కువ రోజులు ఉండదు, 1-2 రోజులు కొనసాగింపు తప్ప మళ్ళీ బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కావాలని చెప్పి వరుసగా ఈ పీటీ వారెంట్లు వేస్తున్నారు. ఏదైనా కూడా ఇవన్నీ జరిగినా కూడా అతి తక్కువ సమయంలోనే ఆయన బయటకు వచ్చేటటువంటి సమయం ఉంటుంది అనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అయితే చెప్తుంది. ఇంకో కేసు, అంటే ఇప్పుడు ఇందులో కనుక రిలీఫ్ వస్తే వెంటనే మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ కూడా సిద్ధమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వీలైనంత త్వరగా ఆయన బయటికి రాకుండా, బెయిల్ అంటే రాకుండా చేసేటటువంటి ప్రయత్నమే తప్ప ఎక్కడా కూడా ఈ కేసుల్లో పసలేదు అనేది మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ఈ పీటీ వారెంట్ల పరంపర అనేది మళ్ళీ కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి 2-3 కేసుల్లో కూడా పీటీ వారెంట్లు వేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన అనేక కేసులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చూస్తున్నారు. ప్రతి దాంట్లో కంపల్సరీగా బెయిల్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే కోర్టు నుంచి రిలీఫ్ రావడం తప్ప ఎక్కడా కూడా పోలీసులు రిలీఫ్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి దాంట్లో ఆయన కోర్టు నుంచి జామీన్ తీసుకొని బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. లీగల్ సెల్ వాళ్ళు మాత్రం క్లియర్గా చెప్తున్నారు, ఎన్ని కేసులు వేసినా ఈ 2-3 వారాలు వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ తర్వాత కంపల్సరీగా అన్ని కేసులు అయితే అయిపోయినాయి, కంపల్సరీగా ఆయనకి రిలీఫ్ వచ్చేటటువంటి అవకాశం అయితే క్లియర్గా ఉంటుంది అనే విధంగా కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏదైనా కానీ ఈరోజు అంబటి రాంబాబు ఒక కొత్త జోష్ కనబడుతుంది అనే విధంగా చెప్పొచ్చు. వచ్చినటువంటి సమయంలో వాళ్ళు, అంటే జైలుకి వెళ్ళేటటువంటి సమయంలో జరిగినటువంటి అక్కడ ఏదైనా మాట్లాడుకొచ్చారా? ఆయన అక్రమ కేసు అని కానీ, లేకపోతే బయటకు వస్తున్నారని కానీ, పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని కానీ ఏదైనా మాట్లాడారు ఆయన అక్కడ? ఆ క్షణంలో ఏదైనా కార్యకర్తలు చాలా మంది వచ్చారు, ఎక్కడా కూడా ఆయన ఈ కేసులకు సంబంధించి అంశాన్ని వచ్చడం కానీ, లేకపోతే మీడియాలో చెప్పడం కానీ ఏం చేయట్లా. కానీ వాటికి వచ్చినప్పుడు కూడా కొంత జోష్ఫుల్గా అభివాదం చేశారు. ఈ రోజు అయితే క్లియర్గా మనం ఒక విజువల్లో చూడొచ్చు, పోలీసులు నవ్వే విధంగా ఆయన ఒక జోక్ వేయడం జరిగింది. ఒక వాడును కూడా వాడారు. మీరేం చేస్తారు, పెట్టండి అనేటటువంటి అంశాన్ని పెడితే వాళ్ళు కూడా నవ్వారు, అంబటి రాంబాబు కూడా నవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం పెట్టించే కేసులే, పోలీసులకు సంబంధం లేదు అనేటువంటి ఒక అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే నల్లపాడు పోలీసులు చేసినటువంటి కేసులో నల్లపాడు సీఏ, అదేవిధంగా పట్టాపురం సీఏ 3rd డిగ్రీ ఉపయోగించారనేటువంటి సమయంలో కూడా కోర్టు ముందు క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది, వాళ్ళ సంబంధం లేదు, పై వాళ్ళు ఎవరో చేపించేటటువంటి అంశాలు ఉన్నాయనే విధంగా కోర్టు ముందు ఆయన క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ఎక్కడా కూడా పోలీసుల్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇదంతా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఒత్తిడి ద్వారానే వాళ్ళు పెడుతున్నటువంటి ఉంది. కాబట్టి కంపల్సరిగా ఆయన అక్కడ ఈ మాటలు మాట్లాడటం కానీ, లేదా కార్యకర్తలతో మాట్లాడటం కానీ లేదు. కాకపోతే కొంత సమయం వాళ్ళ కుటుంబ సభ్యులను కలవడానికి ఒక 1 అవర్ సమయం ఇవ్వడం జరిగింది. దాంట్లో 20 నిమిషాల వరకు కుటుంబ సభ్యులతో మాట్లాడి చాలా ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా కుటుంబ సభ్యులు కొంత ఇంటర్నల్గా వాళ్ళ
ఏం చేసేది ఉండదు. కొద్ది రోజుల్లో బయటకు వచ్చేసి ఎప్పుడులాగా యథాతథంగా అంబటి రాంబాబు ముందుకు వెళ్తాడనే విధంగా కుటుంబ సభ్యులు చెప్పినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు కూడా తన చుట్టూ ఉండేటటువంటి కొంతమంది, అంటే ఎవ్రీడే తన మీటింగుల్లో పాల్గొనేటటువంటి కొంతమంది యువకులు కానీ వాళ్ళు ఉంటారు. వాళ్ళతో ఆయన కోర్టు హాల్లో కొంత సంభాషణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా రిలీఫ్గా ఆయన కూర్చొని ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు చర్చిస్తున్నటువంటి, భయాందోళనకు గురవు ఒక టెన్షన్, అంటే దగ్గర మళ్ళీ వస్తాను. అంబటి రాంబాబు పోస్ట్ చూస్తున్నాం మనం. కోర్ట్ హాల్ దగ్గరికి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు కార్లో ఆ పోలీసు వెహికల్లో నుంచి విజువల్ చూడండి, తగ్గేదేలే. ఎస్, అది కదా సినిమా స్టైల్లో. సో అంబటి రాంబాబు తగ్గేదేలే అంటున్నారు. ఇఫ్ పాసిబుల్ ట్వీట్ కూడా ఉంది, ఒకసారి ట్వీట్ కూడా రివైవ్ చేసే ప్రయత్నం చేయండి. అంబటి రాంబాబు ఏమన్నారంటే, చెరసాలలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు వెలుగు నిర్బంధించవు. అంబటి రాంబాబు చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు సంచలనం రేపుతోంది. నిన్ననే ఆయన ట్వీట్ చేశారు. ముందుగా ఆయనకి పీటీ వారెంట్ విషయం పైన బెయిల్ రాగానే ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా సంచలనం రేపింది. నిన్న ట్వీట్ చేయడం, వెలుగు నిర్బంధించదు అని చెప్పే రకంగా ట్వీట్ చేయడం, ఈరోజు తగ్గేదేలే అనడం. మంచి జోష్లో ఉన్నారు అంబటి రాంబాబు. మరి ఇప్పుడు పీటీ వారెంట్ జారీ చేస్తూ ఆ నోటీసు కూడా ఇచ్చారు. సత్తెనపల్లి పోలీసులు తనపై నమోదైనటువంటి కేసు సంబంధించి వైఎస్ఆర్ లక్కీ డ్రా పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని చెప్పి జనసేన నేత గాద వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా సత్తెనపల్లి పోలీసులు 2023లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసే అంబటి రాంబాబుని మళ్ళీ బెయిల్పై బయటకు రాకుండా ఆపుతోంది. సో ఇప్పుడు అంబటి రాంబాబు కోర్టు హాల్కి వచ్చిన తర్వాత నిన్న ట్వీట్ చూస్తున్నాం. నిన్న ట్వీట్ ఏమో దౌర్జన్యాలు, దాడులు, చెరసాలలు వెలుగుని బంధించలేవన్నారు. ఈరోజు తగ్గేదిలే అంటున్నారు. అంబటి రాంబాబు జోస్ చూస్తుంటే ఏదో జరగబోతుంది అనిపిస్తోంది. సో అంటే ఏదో జరగబోతున్న దాంట్లో రెండు రకాలుగా చూడాల్సింది. ఒకటి, ఆయన పీటీ వారెంట్ మళ్ళీ కోర్టు యాక్సెప్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారా, లేదంటే బయటకు వస్తారా? బయటకు వస్తే ఈ జోష్ని కంటిన్యూ చేసి అంబటి రాంబాబు ఇంకెటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఏ రకంగా టీడీపీ నాయకులను హెచ్చరించబోతున్నారు, తన ఇంటిపై దాడి చేసిన వారిని ఏ రకంగా హెచ్చరించబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఈరోజు అంబటి బయటకు వచ్చే అవకాశం ఉందా? రావాలని కోరుకుంటున్నారా? అంబటికి బయటికి రావాలని కోరుకుంటున్నట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో అంబటి బయటికి రావాలని కోరుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? ప్లీజ్ డూ కామెంట్.